అన్నం తినటానికి కూడా చేతిలో రూపాయి లేని పరిస్థితి. ఆకలిని చంపుకున్నాడు. నిద్రను మానేశాడు. తన తండ్రి మరణంతో ఇంట్లో కష్టాలు తలెత్తాయి. కానీ కాస్త జంకు కూడా కనిపించలేదు అతనిలో. జీవితం అంటే ఉద్యోగం చేస్తూ నెలకు 1 లక్ష సంపాదించడం కాదు. ప్రజలకు ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఇలానే అనుకున్నాడు ఒక వ్యక్తి. కష్టం అన్న పదాన్ని ఇష్టంగా స్వీకరించడమే కాదు, ఆ కష్టాలు ఇంకెవరికి రాకూడదని ఎంతో కష్టపడ్డాడు. ఇంతకీ అతనెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వామి వివేకానంద పుట్టింది జనవరి 12, 1863. ప్రసిద్ధగాంచిన హిందూ యోగి. ఇతని పూర్వనామం నరేంద్రనాథ్ దత్త. రామకృష్ణ పరమహంస గారి ప్రియ శిష్యుడు. వేదాంత యోగ తత్వశాస్త్రములలో సమాజంపై అత్యంత ప్రభావం కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలోని ఒక ప్రముఖ వ్యక్తి, రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. ఇప్పుడు వివేకానంద గారి బాల్యం గురించి మనం తెలుసుకుందాం. వివేకానందునికి చిన్నప్పటి నుంచి రోజు ధ్యానం చేసేవాడు. బాలుడిగా ఉన్నప్పుడు నరేంద్రుడు చాలా ఉల్లాసంగా, చిలిపిగా ఉండేవాడు. 1880 వరకు మెట్రికులేషన్ పరీక్ష మరియు ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణుడై కళాశాలలో చేరాడు. రోజు రోజుకి అతని జ్ఞానం పెరుగుతూ వచ్చింది. దైవం గురించి తెలుసుకోవాలనే పరమ ఆసక్తితో ఉండేవాడు. చరిత్ర మరియు సైన్స్తో పాటు పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా అవపోషణ పట్టాడు. అలా చదువులో ముందుకెళ్తున్న కొద్దీ అతని మధ్యలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ కాసాగాయి. అలా మూఢనమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. రామకృష్ణ పరమహంసతో వివేకానందుని పరిచయం ఎలా మొదలైంది తెలుసుకుందాం. రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో పూజారి కాదు, కానీ గొప్ప భక్తుడు. అతను భగవంతుని కనుగొని ఉన్నాడని జనాలు చెప్పుకుంటుండగా నరేంద్రుడు విన్నాడు. ఎవరైనా పండితులు ఆయన దగ్గరకు వెళితే వారు ఆయన శిష్యులు కావలసిందే. ఒకసారి నరేంద్రుడు తన మిత్రులతో కలిసి ఆయనను కలవడానికి దక్షిణేశ్వర్ వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులతో పాటు కూర్చొని ఉన్నారు. భగవంతుని గురించి సంభాషణలో మునిగిపోయి ఉన్నారు. నరేంద్రుడు తన స్నేహితులతో పాటు ఒక మూలను కూర్చొని వారి సంభాషణను ఆలకించసాగాడు. ఒక్కసారిగా రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడి మీదకి వెళ్ళింది. ఆయన మనసులో కొద్దిపాటి కల్లోలం మొదలైంది. ఆయన సంభ్రమానికి గురయ్యారు. ఏవేవో ఆలోచనలు ఆయనను చుట్టుముట్టాయి. పాత జ్ఞాపకాలేవో ఆయనను తట్టి లేపుతున్నట్లుగా ఉంది. కొద్దిసేపు అలాగే నిశ్చలంగా ఉన్నాడు. నరేంద్రుడు ఆకర్షణీయమైన రూపం, మెరుస్తున్న కళ్ళు ఆయనను ఆశ్చర్యానికి గురి చేశాయి. నువ్వు పాడగలవా అని నరేంద్రుడిని ప్రశ్నించాడు. అప్పుడు నరేంద్రుడు తమ మృదు మధురమైన కంఠంతో 2 బెంగాలీ పాటలు గానం చేశాడు. ఆయన ఆ పాటలు వినగానే అదో విధమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత నరేంద్రుడిని తన గదికి తీసుకెళ్లాడు. చిన్నగా నరేంద్రుడి భుజం మీద తట్టి ఆయనతో ఇలా అన్నాడు, ఇంత ఆలస్యమైందేమి? ఇన్ని రోజులుగా నీకోసం చూసి చూసి అలసిపోతున్నాను. నా అనుభవాలన్నింటినీ ఒక సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను. నీవు సామాన్యుడవు కాదు, సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన దైవ స్వరూపుడవు. నీ గురించి నేనెంత తప్పించానో తెలుసా అంటూ కళ్ళ వెంట నీళ్లు వదిలాడు. ఆయన ప్రవర్తన నరేంద్రుడికి వింతగా తోచింది. ఆయనకు పిచ్చోమో అనుకున్నాడు. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకున్నాడు నరేంద్రుడు. ఆయన బోధన పూర్తయ్యాక మీరు భగవంతుని చూశారా అని ప్రశ్నించాడు. అవును చూశాను. నేను నిన్ను చూసిన విధంగానే ఆయనతో మాట్లాడాను కూడా. అవసరమైతే నీకు కూడా చూపించగలను. కానీ భగవంతుని చూడాలని ఎవరు తప్పించిపోతున్నారు అన్నాడు ఆయన. ఇప్పటిదాకా ఎవరూ తాము భగవంతుని చూశామని చెప్పలేదు. కానీ ఈయన మాత్రం నేను భగవంతుని చూశానని చెప్తున్నాడు. ఎలా నమ్మడం? ఇతను మతి తప్పి మాట్లాడుతుండవచ్చు, కానీ సరైన అవగాహన లేనిదే ఏ అభిప్రాయం ఏర్పరచుకోకూడదు అని మనసులో అనుకున్నాడు నరేంద్రుడు. 1 నెల రోజులు గడిచాయి. నరేంద్రుడు ఒక్కడే దక్షిణేశ్వర్కు వెళ్ళాడు. రామకృష్ణుల వారు మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. నరేంద్రుని చూడగానే ఆయన చాలా సంతోషించారు. మంచం మీద కూర్చోమన్నారు. అలాగే ధ్యానంలోకి వెళ్ళి ఆయన కాలును నరేంద్రుడి ఒడిలో ఉంచారు. మరుక్షణం నరేంద్రుడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయనకేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది. నన్నేం చేస్తున్నావు? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి అని అరిచాడు. రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈ రోజుకిది చాలు అని చెప్పి తన కాలును వెనక్కి తీసుకున్నారు. నరేంద్రుడు మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. రోజులు గడిచే కొద్దీ ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు.
ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసం వైపు మొగ్గు చూపడం ప్రారంభించాడు. అది అతని తల్లిదండ్రులకు తెలియవచ్చింది. అప్పుడు అతను బిఏ పరీక్షకు తయారవుతున్నాడు. 1884లో బిఏ పాస్ అయ్యాడు. అతని స్నేహితుడు ఒకడు పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో నరేంద్రుడు పాట పాడుతుండగా తెలిసింది. పిడుగు లాంటి వార్త, తన తండ్రి మరణించాడు. ఆ తర్వాత తన తండ్రి మరణం వెనువెంటనే ఆ కుటుంబాన్ని పేదరికం ఆవరించింది. అప్పులిచ్చిన వాళ్ళు వేధించడం మొదలుపెట్టారు. కొద్దిమంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. నరేంద్రుడు ఉద్యోగం కోసం కాళ్ళనరిగేలా తిరిగాడు. బట్టలు మాసిపోయి చిరిగిపోయాయి. రోజుకొక పూట భోజనం దొరకడం కూడా గగనమైపోతుంది. చాలా రోజులు ఆయన పస్తులుండి తల్లికి చెల్లెళ్లకు తమ్ముళ్లకు తిండి పెట్టేవాడు. వారితో తమ స్నేహితులతో కలిసి తిన్నట్లు అబద్ధం చెప్పేవాడు. కొన్నిసార్లు ఆకలితో కళ్ళు తిరిగి వీధిలో పడిపోయేవాడు. ఇంత దురదృష్టం తనను వెంటాడుతున్నా ఎన్నడూ భగవంతుని మీద విశ్వాసం కోల్పోలేదు. నీవు కాళికాదేవికి మరియు సాటి ప్రజలకు సేవ చేయాల్సిన వాడివి, నీవు ధైర్యంగా ఉండాలి అంటూ రామకృష్ణుల వారు ఓదార్చేవారు. తర్వాత నరేంద్రుడు కొద్ది రోజుల పాటు విద్యాసాగర్ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించాడు. ఇప్పుడు కుటుంబానికి కనీసం తినడానికి తిండైనా దొరుకుతున్నది. బోధకుడిగా పనిచేస్తూనే తన న్యాయ విద్యను కొనసాగించాడు. గురువుగారి ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు గొంతు క్యాన్సర్ సోకింది. నరేంద్రుడు తన ఉద్యోగం చదువు రెండూ మానేసి గురు శుశ్రూషలో మునిగిపోయాడు. రామకృష్ణుల వారికి మరణం సమీపొస్తుంది. చివరి రోజున ఆయన నరేంద్రుడిని పిలిచి అలా మృదువుగా తాకాడు. ఆయన ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ నరేంద్రుడికి దారపోసి ఇలా అన్నాడు: నరేన్, నువ్వు ఇప్పుడు సర్వశక్తిమంతుడవు. వీళ్ళంతా నా బిడ్డల్లాంటి వాళ్ళు. వీరిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అన్నాడు. ఆ తర్వాత రామకృష్ణుల వారు చనిపోయారు. ఆ తర్వాత నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందుడిగా మారారు. ఇప్పుడు స్వామి వివేకానంద గారి మరణం గురించి తెలుసుకుందాం. అవిశ్రాంతగా పనిచేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతిన్నది. అమెరికాలోని ఆయన శిష్యుల అభ్యర్థన మేరకు మరలా అక్కడికి వెళ్ళాడు. ప్యారిస్లోని సర్వమత సమావేశాలలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చాడు. రాను రాను అంతర్ముఖుడయ్యాడు. శరీరమైతే బలహీనంగా తయారయ్యింది, కానీ ఆయన ఆత్మ మనసు మాత్రం చాలా చురుగ్గా వ్యవహరించేవి. జూలై 4, 1902 యథావిధిగా ఆయన రోజువారీ కార్యక్రమాలు నిర్వర్తించుకున్నాడు. శిష్యులకు బోధనలు చేశాడు. భోంచేసిన తర్వాత కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆయనకు చిన్న వణుకు లాంటిది కలిగింది. తనను చూడడానికి వచ్చిన వారితోనూ శిష్యులతోనూ చాలా ఉల్లాసంగా నవ్విస్తూ గడిపాడు. రాత్రి 9 గంటల సమయంలో ఆయన అలసిపోయినట్లుగా కనిపించాడు. చేతులలో సన్నగా వణుకు ప్రారంభమైంది. చిన్నగా అరచి లేచి కూర్చున్నాడు. దీర్ఘంగా శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ఆయన శిష్యులు తల్లిదండ్రులను కోల్పోయిన అనాథల వలె దుఃఖించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో. అలాగే సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.